లో అక్కడ దేవుడి సమక్షంలో శ్రీవర్షిని పెళ్లి కూతురులాగా రెడీ అవ్వడము, లేడీ అఘోరి నాగసాధు శ్రీనివాస్ పెళ్లి కొడుకులా రెడీ అవ్వడము, ఇద్దరు కూడా ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా ఏదైతే పెద్దలు కుదిరించినటువంటి వివాహం స్టేజ్ పైన జరుగుతుందో అదే పద్ధతిలో, అదే సంస్కృతిలో చేతిలో లేడీ అఘోరి తాళి పట్టుకొని పసుపు కొమ్ము కట్టి పసుపు తాడు దానికి చేతిలో పట్టుకొని ఆ వీడియో తీసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మాపై ఎన్ని విమర్శలు చేశారు, ఎన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, ఎన్ని కాంట్రవర్షియల్ తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు, శ్రీవర్షిని కిడ్నాప్ చేశారని, ఎత్తుకెళ్లారని, కేవలం కొన్ని కోరికలు తీర్చుకోవడానికి శ్రీవర్షిని తీసుకెళ్లారంటూ ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో అవన్నీ కూడా కొట్టి పారేసే విధంగా, తిప్పికొట్టే విధంగా లేడీ అఘోరి చేతిలో తాళి పట్టుకొని ఆ తాళి శ్రీవర్షి మెడలో గట్టి నేను శ్రీవర్షిని అధికారికంగా పెళ్లి చేసుకున్నానంటూ కూడా తెలియజేస్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పైన శ్రీవర్షినితో వివాహం ఆడినటువంటి వీడియో కనబడతా ఉంది. ఇప్పటి నుంచి వీళ్ళు జీవితాంతం ఒక దంపతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ హిందూ సాంప్రదాయం బద్ధంగా హిందూ సంఘాలు ప్రజలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒక మగవాడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ తను అఘోరిగా మారి ఆపరేషన్ చేసుకొని సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి అమ్మాయిని వివాహం చేసుకొని ఏ రకంగా సంసారం చేస్తాడు, కాపురం చేస్తాడు, ఆ అమ్మాయితో ఎలా ముందుకు వెళ్తాడు, వీళ్ళ భవిష్యత్తు తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. తను పనికిరాని స్థితిలో ఉన్నటువంటి అఘోరి ఇప్పుడు యంగ్ వయసులో ఉన్నటువంటి శ్రీవర్షిని వివాహం ఆడి అఘోరి నాగసాధు ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా ఆ అమ్మాయిని జీవితాంతం చూడాలనుకుంటున్నాడు. ఇప్పటికే దేశ విదేశీ పర్యటనలు, ఒక ఇల్లు లేకుండా, ఒక గూడు లేకుండా తను ఎక్కడ పడితే అక్కడ తినడము, ఉండడము, శ్మశానంలో అన్నం తినడము, శ్మశానంలో పడుకోవడము, శ్మశానంలో జీవనం సాగించేటువంటి లేడీ అఘోరి ఇప్పుడు శ్రీవర్షిని వివాహం ఆడిన తర్వాత శ్రీవర్షిని ఎక్కడుంటుంది, ఎవరితో ఉంటుంది, ఎన్ని రోజుల పాటు ఈ